ప్రస్తుతం మనం ఉన్న ఆరోగ్య డైట్లో మనతో పాటు ఆరోగ్య డైట్ ఫౌండర్ చైర్మన్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఇంకా సంగారెడ్డికి సంబంధించినటువంటి సతీష్ కుమార్ గారు, వాళ్ళ వైఫ్ మహేశ్వరి గారు కూడా ఉన్నారు. ఆయన ఏకంగా 20 కేజీలు తగ్గారు. దాంతోపాటు షుగర్ కూడా ఆయనకి కంట్రోల్లోకి వచ్చేసింది కేవలం ఆరోగ్య డైట్తో. ఇద్దరితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. సతీష్ గారు ఎన్ని కేజెస్ ఉండేవాళ్ళు, ఎంత తగ్గినారండి? నేను 105 కేజెస్ ఉండేవాడిని. ఈ 2 monthsలో నేను దగ్గర 20 కేజెస్ తగ్గానండి. ఇప్పుడు 85 కేజెస్కి వచ్చాను ఇప్పుడైతే. కేవలం బాడీ తగ్గించుకోవడానికి, అంటే వెయిట్ తగ్గడానికేనా, లేదంటే మీకు షుగర్ లెవెల్స్ కూడా తగ్గించుకోవడానికి డైట్ ఫాలో అయ్యారా? ఫస్ట్ అయితే వెయిట్ అండి, ఎందుకంటే షుగర్ లెవెల్ మనకు అప్పుడు కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది నాకు. ఓకే. అది కూడా తగ్గిద్దామని చెప్పి ఇక్కడ వచ్చాక తెలిసింది నాకు. ఆరోగ్య డైట్లో కూడా అది ఈ సాధ్యం వెయిట్ లాస్తో పాటు అది కూడా సాధ్యం అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా డిసైడ్ అయిపోయాము. ఫస్ట్ రోజే చెప్పారు టాబ్లెట్స్ వేసుకుంటే అది మానేసేయండి అని చెప్పారు. మీరు ఇప్పుడు టాబ్లెట్స్ మానేశారా? మానేసాను. 2 months నుండి లేదండి. 2 months టాబ్లెట్ లేదు. అయినా షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయా? కంట్రోల్ అయిపోయిందండి, చాలా తక్కువ అయిపోయింది. మీది పాతది పిక్ చూపించారండి నాకు ఇప్పుడు లక్ష్మణ్ గారు. చాలా పర్సనాలిటీ ఉంది, మీరు చాలా బ్లాక్గా కూడా ఉన్నారండి అందులో. ఇంకోటి మూడోది ఏంటంటే ఆయన రంగు గురించి మాట్లాడలేదు. రంగు, రుచి, చిక్కదనం. ఇదేదో టీ కంపెనీ యాడ్ అయిపోద్ది, ఆగండి. ఇప్పుడు ఆరోగ్య డైట్ ఎందుకంటే లావు, చిక్కదనం, రంగుకి రంగు వచ్చేసాడండి. ఇంకోటి రుచికరమైన ఫుడ్ అన్నీ ఉంటున్నాయండి. చాలా హ్యాపీగా, అంటే కలర్ మాత్రం నిజంగా చెప్తున్నానండి. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈయన చూసి దగ్గర 50 మంది వచ్చారండి డైట్కి. అంత బాగా చేశారండి డైట్ కూడా. ఈయన చేయడం గొప్ప కాదు కానీ ఆవిడ చేయించిందండి. కిట్టి తీసుకెళ్ళి ఇంటికాడ వండి. ఇంటి దగ్గర చేశారు. అదే నాకు అర్థం కాల. సంగారెడ్డి అన్నారు కదా, అక్కడి నుంచి ఇక్కడ ఎలాగా? ఒకవేళ ఇక్కడ ఏమన్నా ఉన్నారేమో ఈ 2 months మీ దగ్గర స్టే చేశారా అనుకున్నా. ఒక్క రోజు లేదండి, వండి ఇక్కడ ఐటమ్స్ తీసుకెళ్ళి ఇక్కడ ఏవైతే రా మెటీరియల్ ఉందో అది తీసుకుని చేశారు. సూపర్ అండి. మీదే అయితే ఈ గొప్పతనం. అయింది కాదు, ఎంత కాదు, మీ ఇద్దరిది కాదు. కాదండి, ఆవిడదే. మళ్ళీ ప్రయోగాలు చేసి నాకు మళ్ళీ వీడియోలు పెట్టడం. ఈరోజు ఈ అట్ట చేశాను, మా ఇంటికి పెట్టాను. నాకు చూస్తే నాకు కూడా భలే ఏకంగా బాబు. ఇలాగా ప్రతి ఫ్యామిలీ ఓకే ఎలాంటి ఆవిడ ఉంటే, ఒక కుటుంబంలో ఒక్కరు ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ 50 మంది ఎవరైతే మన దగ్గర డైట్ తీసుకున్నారో వాళ్ళందరి నెంబర్లు తీసుకుని వాళ్ళని ఫాలోఅప్ చేస్తుందండి ఆవిడ. సూపర్ అసలు. ఆవిడ తీసుకున్నారు. సూపర్ అసలు, గ్రేట్ అండి. మీరు కూడా చేశారా ఆ డైట్? ఓన్లీ మీ హస్బెండ్తో చేపించారా? నేను మొదట్లో 3 days చేశానండి, కానీ కంప్లీట్గా బీపీ లో అయిపోయింది, పడిపోయినాను. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉందా? బీపీ కంప్లీట్గా నాకు 190 ఉంటుంది ఎప్పుడు, ఆల్వేస్ ముందు నుంచి కూడా అంతేనా? 100/90, ఓకే, 100/70, 75 అంతే ఉంటుంది. అసలు లో బీపీ ఉంటుంది అనమాట నార్మల్ గానే. మీరు లో బీపీ. ఓకే. ఆయిల్ తీసుకోవద్దన్నారు సార్, ఓన్లీ ఫుడ్ తింటూ చేయమన్నారు. ఫుడ్ తింటూ చేసినా కానీ 3 days తర్వాత బాగా లో బీపీ పడిపోయింది. 3 days సెలెన్స్ కూడా ఎక్కినాయి. ఆ విషయం నేను సాగి చెప్పలేదు. కానీ ఈయన తగ్గడం చూసి నేను లేదు సార్, నేను ఎలాగైనా చెయ్యాలి, నేను తగ్గాలి అని. లేరు కదా, అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేయండి. ఓకే. నాకు హెర్నియా ప్రాబ్లం ఉండింది, మెస్ట్ రిపేర్ అయింది. డైలీ ఒక 8 to 10 tablets వేసుకునేదాన్ని. అబ్బా, ఈ డైట్కి వచ్చాక ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదు. ఒక 4-5 డోలో టాబ్లెట్ వేసుకుంటాను, మేబీ హెడ్ ఎక్కి అప్పుడప్పుడు అలా. అదేలేండి. కానీ ఇంకా అసలు ఏ టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. ఈవిడ పోరు భరించలేక వంశీ గారు మేమందరం కూర్చొని లో అవుతున్నప్పుడు కొంచెం 100 grams రైస్ డైట్ కూరలు వేసుకుని తినండి అని అన్నా. దెబ్బతో సెట్ అయిపోయిందండి. అవునా? డైలీ రైస్ అలాగే చేశారా? రైస్ తింటూ తగ్గారు? తింటూ 3 పూటలా తింటూ. ఇవి ఎంత తగ్గారండి మీరు? 8 kgs తగ్గింది. సూపర్. ఇంకా తగ్గకండి. ఇప్పుడు 4 inches లాస్ అయింది. అవునా? కమాన్, సూపర్ అసలు మీరు. మహేశ్వరి గారు, ఇప్పుడు మేము ఎవరైనా డైట్కి వచ్చారనుకోండి, అన్ని అయిన తర్వాత మీకు ఏమైనా లో షుగర్ ఉందా, లో బీపీ ఉందా అని అడుగుతాం లాస్ట్. లేకపోతే మీరు వ్రతాలు చేసినప్పుడు ఏమైనా కొలు తిరిగి పడిపోతున్నారా అంటే లో షుగర్ అన్న వాళ్ళకి ఇప్పుడు ఈవిడ ఒక ఎగ్జాంపుల్. ఆ బ్యాచ్ అందరూ ఇప్పుడు మీరు ధైర్యంగా డైట్ చేయొచ్చు, ఒక ముద్ద తినవచ్చు రైస్ అని చెప్పేసి. సరే, మీ ఈవిడ వల్ల మీకు ఇంకొక ఫుడ్ యాడ్ అయింది. అసలు సూపర్ కదా. ఇప్పుడు ఆవిడ పేరు మృదుల, పేరు వరల్డ్ ఫేమస్. ఆవిడ మన డైట్ చేస్తుంది. ఆవిడ కూడా సేమ్ లో బీపీ ప్రాబ్లం. ఇప్పుడు ఆల్రెడీ 1 week అయింది. రాత్రి వచ్చింది, ఏమ్మా ఎలా ఉందంటే, మీరు రైస్ తినమన్నారు కదండి, రైస్ తింటున్నాను, మంచి బలం వస్తుందండి. ఆవిడ కోచింగ్ ఇస్తుందంట. సూపర్ అసలు. ఆవిడ త్వరలో నేను ఇంటర్వ్యూ ఇస్తానండి. మొహం కూడా ఇంత ముఖం అలా సన్నగా అయిపోయింది. అసలు ఎవరు అడిగినా సరే ఈ డైట్ కొలు తిరిగిపోతాయి అన్నారు, కానీ మీరు బాగా చెప్పారంటే
ఒక ఆవిడ చేసి అదే మహేశ్వరి గారి వల్ల. ఇప్పుడు ఆవిడ ఎంట్రీ మీరు చెయ్యాలి, చాలా తప్పకుండా కష్టపడుతున్నారు. చేద్దాం. మీరు ఇప్పుడు హ్యాపీ అండి సతీష్ గారు? చాలా హ్యాపీ అండి. ఓకే. ఎందుకంటే దీంతో పాటు కూడా నాకు అడిషనల్గా కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా నాకు స్టార్ట్ అయిన ఉండే. దగ్గర 6 months అది ఇబ్బంది పడ్డాను నేను. ఈ డైట్ వల్ల కంప్లీట్లీ పోయిందండి. అది నేను నమ్మలేదు, ఎందుకంటే అది జరుగుతుంది అనుకోలేదు. ఎందుకంటే ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ట్యాబ్లెట్స్ వాడాము, కానీ దాని నుంచి తగ్గలేదు. ఈ డైట్ చేశాక కంప్లీట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంప్లీట్గా పోయింది నాకు. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు ఉంది అంటే మీరు ఇన్ టైంలో సరిగ్గా తినరా? యాక్చువల్గా ఏంటంటే బిజినెస్ కదండి, మన ఫుడ్ అనే టైం business మీరు. నైట్ 10 o'clock తినడం, ఒకసారి 11 o'clock కూడా తినడం అవుతుంది నాకు. కాకపోతే ఈ 2 months నుంచి కూడా ఏంటంటే ఈవినింగ్ 7 లోపు నాకు తను ఫుడ్ పెట్టేస్తుంది, నేను తిన్నాను కానీ తను పెట్టేస్తుంది. అయితే బాగా అలవాటైందండి. ఫోన్లేండి. ఓ కండిషనల్గా తను పెట్టింది, నేను ఫాలో అయ్యాను. రిజల్ట్ చూసిన తర్వాత నేను కూడా ఆటోమేటిక్ అలవాటు చేసుకుంటాను, ఇది మానని. ఇప్పుడు మీరు వీళ్ళిద్దరికీ కూడా ఎప్పటికీ రుణపడే ఉంటారు, వీళ్ళిద్దరికి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సార్ వినపడుతుంది, తర్వాత తనకు ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ వచ్చాక మన రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను సార్కి ఎట్టయినా రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఇంత వెయిట్ తగ్గుతాను నేను కూడా అనుకోలేదు. అదే బట్ ఆరోగ్య డైట్ తోటి సార్ మీరు చేసే పని చాలా గ్రేట్ సార్. అది ఏ స్టేజ్లో అయినా చెప్తాను నేను. ఇప్పుడు ఎలా ఏం చేశారంటే ఇది మాతోనే ఆగకూడదని చెప్పి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సంగారెడ్డిలో ఫేమస్ టెంపుల్ ఫేమస్ అని మీకు చెప్పాను. ఓకే. 2000 మంది అక్కడ ఆ రోజున లాస్ట్ టైం మీరు అడిగింది అక్కడికి వెళ్దామని. ఓకే. దేవుడు ఎదురుగా అసలు అక్కడ నుంచొని ఉన్నాం, వెనకాల దేవుడు ఉన్నాడంటే 2000 మందిలో ఈవిడి ఆ స్వామీజీ వీళ్ళందరూ కూడా మన డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. సూపర్, అదృష్టం దక్కింది మనకి. సూపర్. ఇప్పుడు ఆ స్వామీజీ కూడా వాళ్ళ మిస్సెస్ని వాళ్ళ సిస్టర్ని వీళ్ళందరినీ కూడా మన ఆహార విధానంలోకి దింపేశారండి మొత్తం వాళ్ళందరూ. అంటే వీళ్ళ మూలంగా సంగారెడ్డిలో ఏంటంటే సంగారెడ్డికే వీళ్ళు ఒక పబ్లిక్ ఫిగర్ అయిపోయారు. మహానుభావులు ఇక్కడికి వచ్చారు, వారిని మీరు ఎంతమంది గుర్తుపడతారో ఆ పేరు చెప్పట్లేదు, అందుకే నేను చాలామంది చూసే ఉండొచ్చు యూట్యూబ్లో అక్కడ ఇక్కడ. వారిని వారే పరిచయం చేసుకుంటారు. ఆహారమాది ఆరోగ్యం లేదు, ఆరోగ్య డైట్ ఇన్స్టాగ్రామ్లోని అలాగే యూట్యూబ్లోని కూడా ఈ మధ్యన మేము ప్రయత్నం చేసాం. అలాగే హైదరాబాద్లోని ఎవరైతే ఈ ఆహార విధానంతో నేను ఫస్ట్ ప్రయోగంగా వంశీ గారు, ఈయన 194 kgs 100 kgs తగ్గించామండి మన ఆహార విధానం. 100 kgs. ఈయన ఒకప్పుడు 194 kgs, ఇప్పుడు 94 kgs ఉన్నారు. ఇది కేవలం ఆహార విధానంతోనే. సూపర్. బట్టల గురించి రావట్లేదండి, నేను డైట్ చేశారంట కదా ఎంత దగ్గర అంతేనా మహేశ్వరి గారు? మార్నింగ్ నుండి ఫోన్స్ స్టార్ట్ అయిపోతాయండి 6 o'clock నుండి 8 వరకు. ఏ ఇంగ్రీడియంట్స్ చేయాలి, ఏ దోశ వేయాలి, ఏదెంత చేయాలి, ఎంత తీసుకోవాలి, నేను ఈరోజు ఇంటే తగ్గినాను, ఆయిల్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి, ఏం చేయాలి. నేను కూడా ఆఫ్ డైటిషియన్ అయిపోయినాను. అదే మీరు ఒక పని చేయండి, ఆయన దగ్గర ఫ్రాంచైజీ తీసేసుకోండి. ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ నుంచి వస్తుంటాయి, ఫ్రాంచైజీ తీసుకొని మీరు స్టార్ట్ చేసేయండి. అక్కడ అన్నిటికీ ఆయన చేయాలన్నా కూడా కష్టమే కదా పాపం. అంటే అంత అనుభవం రావాలంటే చాలా టైం పడుతుందండి. సార్కు అనుభవం రావాలంటే చాలా టైం పడుతుంది. అది కరెక్టేలేండి, కానీ నేను మామూలుగా చెప్తున్నాను. అంటే మీరు అన్నమాట చేయొచ్చు, వాస్తవమే, కానీ చెప్తున్నాను. ఎందుకంటే ఆవిడ ఫాస్ట్ గానే ఒక కొత్త ప్రోడక్ట్ ఆవిడే చెప్పారు, నిజంగా ఇంట్రడ్యూస్ చేసినట్టు అయింది ఆయన. లో బీపీ వాళ్ళకి కూడా హ్యాపీగా చేసుకోవచ్చు డైట్ అని. ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు కదా లో బీపీ వాళ్ళకి. స్టార్టింగ్ లో మానేమని చెప్పేస్తారు సార్. అయితే వద్దని చెప్పినా ఆవిడే చేశారు. లేదండి, ఆయన తప్పలేదు, అయితే మీరే చేశారు. వద్దన్నా కానీ సార్ ఫస్ట్ చేయమన్నారు, తినమన్నారు, తిన్నాను, ఆగిపోయినాను. తర్వాత వద్దని చెప్పారు. సార్ కొంచెం హెల్త్ బాగుండట్లేదు, బీపీ పడుకుందంటే నీకు అస్సలు వద్దమ్మా, సెట్ అవ్వదు అన్నారు. అదే లో బీపీ కాబట్టి సెట్ అవ్వదని చెప్పి ఒక 10 days ఆగినాను. ఈయన బాగా తగ్గిపోతున్నారు. మీకు ఇంకా కుళ్ళు వచ్చేసింది. అదే బాగా కుళ్ళు వచ్చేసింది. నేను తగ్గిపోవాలి. మెయిన్గా నేను అసలు ఒక్క టాబ్లెట్ యూస్ చేయొద్దు, నాకు టాబ్లెట్ వద్దు. సూపర్. బాగా విసుగొచ్చేసిందండి. అన్నకంటే ఎక్కువ టాబ్లెట్లే తినేసినాను. బాధతోని నేను ఇలాగైనా చేయాలి సార్, ఏదన్నా కనిపెట్టండి అనుకున్నాను. అన్నం తినమన్నారు డైట్ ఫుడ్తో పాటు. ఆయనకు చేసిన కర్రీస్తో రైస్, కొంచెం రైస్తో తినండి. తిన్నాను. లగేజ్ చదువుకొని వచ్చేసిందండి ఇక్కడికి. ఇక్కడికి వచ్చింది నాకు ఎలాగైనా ఆయన తగ్గిపోతున్నారు, నేను తగ్గట్లేదని ఈయన తీసుకొచ్చి వదిలినట్టున్నారు. మీరే వదిలేసారా? 3 రోజులు 4 రోజులు ఉందండి. ఇప్పుడు బాధ భరించలేక పెట్టామండి.
ఇక్కడే కిందకు వచ్చి రైస్ తినేది పెరిగేసుకొని సూపర్. మేము ఎగతాలు చేసాం, తింటారు బాబు రైస్ తింటారు బాబు తగ్గుద్దా లేదంటే రోజుకో కేజీ తగ్గిపోయిందండి. మాకు ఆశ్చర్యం, ఇదేదో పని చేస్తుంది. రాయేసామండి, అది తగిలిసింది. నిజంగా చాలా అదృష్టం అండి మాకైతే. లో బీపీ వాళ్ళకి ఒక అదృష్టం అనుకో. కరెక్ట్. ఇప్పుడు ఒక మార్గం దొరికినట్లు దొరికింది ఈవిడ వల్ల. సో కంటిన్యూ చేస్తారా ఇద్దరు ఇలాగే? ఖచ్చితంగా చేస్తాను, ఇంకా చేస్తూనే ఉంటాను, అందరికీ చెప్తూనే ఉంటాను. సూపర్, అసలు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు కూడా అండి ఆవిడ చెప్పారని కాకుండా ప్రత్యక్షంగా చూసి మీరు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. నిజానికి అది చాలా మందికి హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఎందుకంటే పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి లో బీపీ ఉంటుండొచ్చు, మనకు తెలియదు. సో అలాంటి వాళ్ళకి ఇది నిజంగా హెల్ప్ అవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.